ఈ సభకి విచ్చేసిన అన్ని జిల్లాల ఇన్ఛార్జెస్కి, అన్ని నియోజకవర్గాల ఇన్ఛార్జెస్కి, స్పోక్స్ పర్సన్స్కి, వీర మహిళా విభాగానికి చెందిన నాయకులకి, అలాగే పార్టీ కార్యక్రమాలు నిర్వహించే మన నాయకులకి, లీగల్ వింగ్ నుంచి వచ్చిన నాయకులకి, మత్స్యకార, డాక్టర్, చేనేత విభాగాల నుంచి వచ్చిన నాయకులకి, పేరు పేరున ప్రతి ఒక్కరికి జనసేన తరపు నుంచి నా హృదయపూర్వక నమస్కారాలు. ఈ సభ తాలూకు ముఖ్య ఉద్దేశం ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తుని ఒక నిర్దిష్టమైన గమ్యం వైపు తీసుకెళ్ళడానికి, అభివృద్ధి పదం వైపు నడిపించడానికి కరెక్ట్గా మనకి సరిగ్గా 100 రోజులు ఉంది, 3 నెలలు. ఈ 3 నెలల్లో మనం ఏం చేస్తామో, ఎంత కష్టపడగలమో సమిష్టిగా, అది 5 కోట్ల మంది ఆంధ్రప్రదేశ్ ప్రజల భవిష్యత్తుని నిర్దేశిస్తుంది. సో మిగతాది మీటింగ్కి వెళ్ళబోయే ముందు ఒక దశాబ్దం సమయం తీసుకున్న, దశాబ్ద కాలం జనసేన పార్టీ ప్రారంభించినప్పుడు ఎవరు లేరు, గుండెల్లో ధైర్యం తప్ప చేతిలో ఏం లేదు. నాకు నిజంగా మనం చాలా ఆనందం కలిగింది. భారతీయ జనతా పార్టీ లాంటి ఒక బలమైన జాతీయ పార్టీ దేశం నలుమూలల రాష్ట్రాలలో ప్రభుత్వాన్ని స్థాపించిన ఒక భారతీయ జనతా పార్టీ, అలాంటి పార్టీ నడిపే పార్టీ అధ్యక్షులు చాలా ప్రేమగా తెలంగాణ ఎలక్షన్స్లో కూకట్పల్లిలో క్యాంపెయినింగ్ ఆయన వచ్చి ప్రత్యేకించి ఆయన అడిగి మరీ వేయించుకుని, మీ జనసేన కండువా వేయండి. నాకు జనసేన భావజాలానికి ఇచ్చిన గౌరవం ఆయన. అంటే మీరు ఇంత, ఇది దేనికి ఉంది అంటే, వారికేమి కార్యకర్తల లోపం తక్కువ లేరు, వాళ్ళకి దేశం నలుమూలల కొట్లాడే కార్యకర్తలు ఉన్నారు, నిలబడే నాయకత్వం ఉంది. అవన్నీ ఉండి కూడా జనసేన తాలూకు కమిటెడ్ యువతను చూసైనా, జనసేన తాలూకు కమిటెడ్ యువతను చూసి వాళ్ళకి చాలా చాలా ఆశ్చర్యం వేస్తుంది. ఎంత బలంగా ఎలా నిలబడతారు పార్టీకి మీకని. సో ఇది దేనికి ఇంతమంది యువత నిలబడి ఉన్నారు, దేనికి ఒక భారతీయ జనతా పార్టీ లాంటి ఒక దేశాధ్యక్షుడు, పార్టీకి సంబంధించిన అధ్యక్షుడు ఆయనకు మనకి ఇంత గౌరవం ఇచ్చారంటే, మనం గుర్తుంచుకోవాల్సింది మనల్ని నమ్మిన యువత. ఈ యువత మీకు మళ్ళీ పదే చెప్పినా కానీ నేను చెప్పడానికి చాలా ఆనందిస్తాను. కోట్లాది రూపాయలు, 100 కోట్లు పెట్టుబడితో పార్టీ పెట్టలేదు. జస్ట్ ఒక లెస్ దెన్ 2 crores బ్యాంకులో డిపాజిట్ని చూసుకొని దాన్ని పెట్టి పార్టీ నడిపించాం, ప్రారంభించాం. అది ఈ రోజున ఒక 13,000 మంది యువత, మన మగ కలిపి యువత 13,000 మంది వాలంటీర్స్ గత కొద్ది సంవత్సరాలు, 3-4 సంవత్సరాల్లో మనకి అంచెలంచెలుగా పెరుగుతూ ఈ రోజున 6.5 లక్షల జనసేన క్యాడర్ ఉంది ఈరోజు ఒక ఆంధ్రప్రదేశ్లో, అక్కడున్న తెలంగాణలో కాకుండా. అంటే ఇవి ఎందుకు చెప్తున్నాను మీకంటే, నా సన్నిహితులు ఒక ఆయన అడుగుతూ ఉన్నారు ఈ మధ్యన, నువ్వు ఏ మూలకి వెళ్ళినా నీకు ఇన్ని లక్షల మంది జనం వస్తారు కదా, నువ్వు కర్ణాటకకి వెళ్ళినా, లేదంటే ఇంక్లూడింగ్ మన తమిళనాడు బోర్డర్స్కి వెళ్ళినా, చిక్బళ్ళాపూర్, కర్ణాటకలో చిక్బళ్ళాపూర్, బళ్ళారి,
ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, ప్రపంచంలో ఏ మూలకెళ్ళినా విపరీతమైన జనసందోహం ఉండి నీకేమాత్రం గర్వం అనిపించదానంటే ఎలా ఉంటుంది మీకు అని అడిగారు. నాకు ఇప్పుడు ప్రజలు నాకు గౌరవం ఇచ్చే కొద్దీ నాలో కృతజ్ఞత అనే భావం పెరుగుతుంది తప్ప ఏ రోజున కూడా నాకు అతిశయం కానీ నేను అనే అహంకారం నేను పెట్టుకోలేదు. ఎప్పుడు నేను అనే మాట ఎప్పుడు వాడతానంటే ఒక బోర్డర్లో ఆపేస్తే ఒక సుగాలి ప్రీతి లాంటి ఒక ఆడబిడ్డకి అన్యాయం జరిగి తల్లి రోడ్ల మీదకి వచ్చి నిస్సహాయంగా నిలబడితే అలాంటి పరిస్థితుల్లోని కొట్లాడటానికి నేనని వాడతాను. ఎవరికైనా అండగా ఉండటానికి నేనని వాడతాను తప్ప ఇంకెక్కడా కూడా నేను ఇంత అభిమాన బలం కానీ ఇంతమంది ఉన్నా కానీ నేను ఎప్పుడు లోపల కూడా తీసుకున్నాను. ఇది ఎందుకు నేను మీకు తెలియజేస్తున్నానంటే ఐఎమ్ వెరీ వెరీ క్లియర్ అబౌట్ మై పర్సనాలిటీ, అబౌట్ మై క్యారెక్టర్ అండ్ ఆల్సో అబౌట్ మై లీడర్షిప్ అప్రోచ్. ముఖ్యంగా మన నాయకులందరికీ నేను ఎందుకు పంచుకుంటున్నానంటే చాలా కీలకమైంది. సెల్ఫ్ అసెస్మెంట్ లేకపోతే ఈ పార్టీ, జనసేన పార్టీ నడుస్తుంది అంటే నేను ఒక్కడే నడుపుతుంది కాదు, నా ద్వారా నేను చాలామందిని ప్రభావితం చేయబట్టి చాలా లక్షలాది మంది. ఈ రోజున మీరు ఒక 10 మందికి డబ్బులు ఇవ్వకుండా మీకు స్వచ్ఛందంగా ఇన్ని సంవత్సరాల నుంచి నాయకులు యువత వస్తున్నారు అంటే అది వాళ్ళు నాతో ఉన్న కనెక్ట్, నాకు డైరెక్ట్ నాతో ఉన్న సంబంధం. మీరు ఊహించుకోండి, ఒక ముఖ్యమంత్రి గారి స్వయాన దివంగత మాజీ ముఖ్యమంత్రి గారి కూతురు పార్టీ పెట్టి పోటీలు చేయలేపారు. కారణాలు ఏదైనా కావచ్చు. ఒక ముఖ్యమంత్రి గారి సోదరి ఆవిడ నిలబడలేకపోయారు. అలాంటిది జనసేన ఇంత పెద్ద పార్టీ వైసీపీ, ఇక్కడ 151 మంది సభ్యులు, కనీసం పోటీలోకి ఒక్కడిని కూడా పెట్టలేకపోయారు తెలంగాణలో. ఇవన్నీ ఎందుకు చెప్తున్నాను మీకంటే జనసేన తాలూకు ఐడియాలజీ, భావజాలం ఎంత బలమైంది అంటే డబ్బులు లేకపోయినా నేను ఒక్క రోజున ఇన్ని దశాబ్ద కాలంలో నేను తిరిగింది తెలంగాణలో వేళ్ల మీద లెక్క పెట్టచ్చు. 5-6 సమస్యల మీద మాట్లాడి ఉండొచ్చేమో, లేదా రోజుల తరబడి నేను ఎప్పుడు తిరగలేదు. కేవలం నన్ను, నా భావజాలాన్ని నమ్మి నిలబడిన యువత. అసలు నేను ఆంధ్రాకి కంప్లీట్ కేంద్ర కార్యాలయం మార్చినా కానీ నీ భావజాలం మాకు నచ్చుద్ది, మాది తెలంగాణ సాయుధ పోరాట స్ఫూర్తి మీలో కనిపిస్తే మేము పోటీ చేస్తామని చెప్పి కోరుకొని ఈ రోజున మరీ 8 స్థానాల్లో పోటీ చేశారు. అది తాండూరు లాంటి నియోజకవర్గం, కొత్తగూడెం, వైరా, మదిర, అలాగే ఇవన్నీ మనకి కూకట్పల్లి, ఏ నియోజకవర్గానికి ఎక్కడికి వెళ్ళినా, మేము దుబ్బాక లాంటి నియోజకవర్గాలకు వెళ్ళినా అశేష జనబలం, యువత జనసేన తాలూకు ఐడియాలజీకి ఆకట్టుకొని వచ్చేసారు. భావజాలను ముందుకు తీసుకెళ్ళిన ఒక వ్యక్తి నిలబడాలి. నేను నిలబడ్డాను. కొద్ది రోజుల తర్వాత జనసేన అనేది వ్యక్తుల పార్టీ అవ్వదు, భావజాలంతో కూడిన పార్టీ అవ్వదు. ఎవరైతే నిజంగా నిలబడి చేస్తారో వాళ్ళే ఒక రోజున నా స్థానంలో కూర్చోవాలని నేను మనస్ఫూర్తిగా కురుకున్నాను. ఆ స్థాయికి జనసేన పార్టీ వెళ్ళాలని నేను మనస్ఫూర్తిగా కోరుకున్నాను. అది మహిళలు కావచ్చు, మగవారు కావచ్చు, ఎవరైనా కావచ్చు. అది నా ఫ్యూచర్, నేను చూస్తున్న చాలా లాంగ్ డిస్టెంట్ విజన్లో నాకు కనపడుతుంది. నేను ఈరోజు ఎందుకు నిలబడుతున్నాను, ఎందుకంటే నేను ఏమి చేసినా కోట్లాది మంది ప్రజల తాలూకు దృష్టే ఉంటుంది, లేదంటే దేశ సమగ్రతే ఉంటుంది. అసలు ప్రాంతీయ పార్టీలుకి మేము వ్యతిరేకం అని చెప్పిన భారతీయ జనతా పార్టీ లాంటి జాతీయ పార్టీ కూడా మనల్ని దగ్గర తీసుకుంది, మనకి బలంగా పక్కన కూర్చోబెట్టి మన పార్టీ ఉంది అని ఎక్నాలెడ్జ్ చేయడం ప్రధానమంత్రి గారి స్థాయికి. అది మన కమిట్మెంట్ టువర్డ్స్ అవర్ కంట్రీ, కమిట్మెంట్ టువర్డ్స్ అవర్ సొసైటీ, కమిట్మెంట్ టువర్డ్స్ ద నీడీ. ఇది చాలా బలంగా అర్థం చేసుకొని మనం ముందుకెళ్తా ఉన్నాం.
సో దాంట్లో భాగంగానే చాలామందికి ఇబ్బందిగా ఉంటుంది వైసీపీ నాయకులకి. ఇక్కడ బీజేపీతో ఉంటావు, అటు టీడీపీతో ఉంటావు, లేదంటే సిపిఐ సిపిఎంతో ఉంటావు, ఇవన్నీ మాట్లాడుతూ ఉంటే నేను 100 వ్యూహాలని చెప్పనవి ప్రజలకి ఏది అవసరమో అది అయితే నేను ఖచ్చితంగా చేస్తాను. దాంట్లో అంటే నేను అనేది ఏంటంటే నా లాజిక్ కూడా చెప్తాను మీకు. అసలు మాట్లాడే వాళ్ళు ఎవరికి, వైసీపీ వాళ్ళు ఎవరికి అర్హత లేదు ఆ మాట మాట్లాడటానికి. మనం పెట్టిన పార్టీలో నుంచి వెళ్ళిపోయిన నాయకులు, వేరే పార్టీల నుంచి వచ్చిన నాయకులు, వైసీపీ అనే దానికి భావజాలం అంటే ఏం లేదు. దేనికోసం పనిచేస్తున్నామంటే ఏం లేదు. అన్న ముఖ్యమంత్రి అవ్వాలి, అన్న కోసం మేము పనిచేస్తాం అంతే తప్ప దాంట్లో ఇంకా ఎందుకు పని చేస్తాం, ఏం చేస్తామంటే దానికి ఖచ్చితమైన వారికి ఒక భావజాలం లేదు వాళ్ళకి. బట్ జనసేన మేమేమి చూడబోతున్నాం, ఏమి చేయబోతున్నాం, మేము ఎలా చూస్తాం సమాజాన్ని, మా దగ్గర చాలా స్పష్టమైన అవగాహన ఉంది మన దగ్గర. సో వీఆర్ ఆల్ రిప్రజెంటింగ్ ద కంటెంపరీ జనరేషన్ యూత్, వీఆర్ ఆల్ రిప్రజెంటింగ్. సో మనం ఏమాత్రం కొట్టుకున్న, నిజంగా నిన్న చాలా బాధ వేసింది తెలంగాణ ఎన్నికల్లో హైదరాబాద్లో 40% నాట్ 50% కూడా రాలేదు. యువత కంప్లీట్గా దూరం అయిపోయారు ఎలక్షన్ మన ఓటింగ్కి. సిటీలో అంత డిసల్యూషన్గా ఉన్నారు. మనం చెయ్యాల్సిందల్లా యువతని, భవిష్యత్తుని మన వాళ్ళకి అండగా నిలబడడం మనం చేయాల్సిన చాలా ప్రథమ బాధ్యత. సో మన లీడర్షిప్లో ఎక్కడా కూడా నన్ను నేను ఎప్పుడూ ఎక్కువ ఊహించుకోలేదు. నేను 2008 నుంచి 9 నుంచి కూడా నేను పొలిటికల్ ప్రాసెస్లో ఉన్నవాడిని. ఐఎమ్ ద ఫౌండర్ మెంబర్ నేను ఆ పార్టీకి. ఏ రోజు కూడా నేను పదవి కోరుకోలే. ఆ యువ విభాగానికి కూడా, యూత్ వింగ్ కూడా నన్ను అధ్యక్షుని ఎందుకు చేశారంటే వాళ్ళు అనుకుని చేశారు తప్ప నేను కోరుకోలేదు. నేను కోరుకుంది ఏంటంటే నా బలమైన నాయకులు నిలబడితే వాళ్ళు వెనక నుంచి పని చేద్దాం, వాళ్ళు వెనక నుంచి సపోర్ట్ చేద్దాం. సో నాకు అలాంటి పరిస్థితుల్లో లేదు కాబట్టి నేను ఏ రోజు ఏమి చేసినా ఇన్ని కోట్ల మంది ప్రజలకి ఏదైనా బెనిఫిట్ అవ్వాలి, వీళ్ళకి నిస్సహాయ స్థితిలో ఉన్న ప్రజలకు బెనిఫిట్ అవ్వాలి, ఈ ధోరణిలో నా ఆలోచన సాగుద్ది తప్ప వ్యక్తిగతంగా నేను నా కోసం ఎప్పుడు నేను ప్రయత్నం చేయలే. ఎప్పుడు మనం ఎదుగుతామంటే లీడర్స్గా స్వార్థం అనే పదాన్ని వదిలేయాలి. స్వార్థం వదలకపోతే, ఎందుకంటే నేనేం కోరుకుంటున్నానంటే మీరు చూడండి, నన్ను మోదీ గారు మెచ్చుకుంటారనో, పక్కన కూర్చోబెట్టుకుంటారనో, జాతీయ నాయకులు నన్ను గౌరవిస్తారు, నేను పని చేయలే. నేను పని చేసుకుంటూ వెళ్ళిపోయాను. మనం చేసే పని, మనం చేసే పోరాటం గౌరవిస్తుంది, గుర్తింపిస్తుంది. ఇది ఏ రోజు కూడా మన సినిమాలు ఆపేసిన, 10 రూపాయలకి టికెట్లు అమ్మిన నీచంగా, దిగజారుడుతనంగా, మనల్ని ఉంటున్న హోటల్స్లోకి వచ్చి బెదిరించి ఇబ్బంది పెట్టిన, నేను మన పోరాటం మనమే చేసుకున్నాను తప్ప ఏ రోజు కూడా జాతీయ స్థాయి నాయకుల దగ్గరికి తీసుకెళ్ళి మీ సహాయం కావాలి అని నేను ఎప్పుడు చెయ్యి చాచి అడగల. ఎందుకు అడగలేదంటే ఇది మన నేల, మన పోరాటం. ఏదన్నా కుదిరితే మన వాళ్ళకి బలం అవ్వాలి, కానీ ఇంకా మనం బలం చూపించకపోతే వాళ్ళు గుర్తింపు ఇవ్వరు. వాళ్ళు కూడా తక్కువ వ్యక్తులు కదా, అందరూ పోరాటాలు చేసి వచ్చిన వాళ్ళే. అందువల్ల పోరాటం చేసే వాళ్ళని వాళ్ళు గౌరవిస్తారు, గుర్తిస్తారు. నేను కూడా చాలామందిని, మీ అందరిని పేరు పేరుని నేను గౌరవిస్తాను. నేను మీ అందరి నుంచి కోరుకునేది కూడా, నేను ఏమి ప్లాన్ చేసినా కొన్ని కోట్లాది మంది సమూహాన్ని దృష్టిలో పెట్టుకొనే నేను ఒక ఆలోచన ఉంటుంది, ఒక నిర్ణయం ఉంటుంది తప్ప అది కూడా ప్రజల నుంచి దగ్గర తీసుకున్న నిర్ణయం, నేను ఊహించుకున్న నిర్ణయం నేను చేయను. ఈ రోజున టీడీపీ మన జనసేన పార్టీ కలిసి వెళ్ళడానికి కూడా అలయన్స్ నేను నిర్ణయించలా. ముఖ్యంగా లోకల్ బాడీస్లో అందరూ కలిసి పనిచేయటం, టీడీపీను మన జనసేన టీడీపీ కలిసి పనిచేయడం నాకు చాలా దృష్టికి వచ్చి, నన్ను చాలామంది నాయకులు అడిగారు, మీరు చెప్పారా, ఎందుకు ఇలా చేస్తున్నారంటే నాకు తర్వాత అన్ని రిపోర్ట్ తెప్పించుకుంటే అర్థమవుతుంది. మేము ఈ ఇక్కడున్న వ్యక్తిని, ఈ వైసీపీ నాయకులు తట్టుకోవడానికి మేము కలిసి పనిచేయాల్సి వస్తుంది, మాకు వేరే దారి లేదు, మేము బతకలేకపోతాం ఈ ఊళ్ళల్లో. అసలు అంచెలంచెలుగా ఎదిగి
ఇక్కడ దాకా వచ్చి ఇంక ఏ స్థాయికి వెళ్ళిపోయిందంటే పొలిటికల్ ప్రాసెస్లో ప్రత్యర్థి బతకాలి, డెమోక్రసీలో ప్రత్యర్థి బతకాలి. ఎదురు తిరుగుతామని చంపేస్తామంటే కుదరదట్లా. ఒక చిన్నపాటి సోషల్ మీడియా పోస్ట్ పెడితే బెదిరించేస్తారు, యూట్యూబర్స్ని బెదిరిస్తారు, ఒపీనియన్ ఎవడు చెప్పకూడదు. తెలుగు చిత్ర సినిమాలే మెగాస్టార్ని బెదిరించేస్తారు వీళ్ళు, తమిళనాడు సూపర్ స్టార్స్ని బెదిరించేస్తారు. అంటే అంత వీళ్ళకి ఎవరి మాట పడవు, వీళ్ళు ఒక్క మాట అనకూడదు వీళ్ళని. అలాంటిది ఎవరిని మెచ్చుకోకూడదు, ఎవరి వీళ్ళని అనకూడదు. ఇలాంటి దాష్టీకంతో ఉన్న ఈ వైసీపీ పాలనకి చరమాంకం పలకాలి. 2021లో మనం తీసుకున్న నిర్ణయం వైసీపీ వ్యతిరేక ఓటుని చీలనివ్వం. ఇది చాలా ఇబ్బందికరమైన మాట. అది దీంట్లో చాలామంది కూర్చోబెట్టి ముఖ్యమంత్రి ఎవరు నన్ను ఎమ్మెల్యేగానే గెలిపించలేదు. ఆ మాట ఎవరికి అర్హత ఉంటుందని నాకు ఓటేసిన వ్యక్తులు ఉన్నారు కదా, వాళ్ళు అడిగితే నేను గౌరవిస్తాను అన్నమాట. ఓటు ఇయ్యని వ్యక్తులందరూ కూర్చొని నువ్వు ముఖ్యమంత్రి అయితే మేము చేస్తామంటే, నేను నిలబడినప్పుడు ఎవరు నుంచోలేదు, ఈరోజు కూర్చొని నువ్వేంటి నాకు చెప్తావని అనిపిస్తుంది లోపల. ఆ మాట చెప్పకండి. నేను చాలా పర్సనల్ గేమ్ నేను ఆడట్లేదు ఇక్కడ. నేను చాలా స్పష్టంగా ఉన్నాను, నేను పర్సనల్ గేమ్ ఆడట్లేదు. మీ అందరూ మర్చిపోయారేమో, నేను మర్చిపోయాను. ఒక అవమానం జరిగిన, ఒక దెబ్బ పడ్డా నేను మర్చిపోను. కాకపోతే నేను వ్యక్తిగతంగా తీసుకుని నా గురించి అయితే నేను వదిలేసి వెళ్ళిపోతానేమో కానీ ముందుకి జరిగిన అవమానాన్ని, కానీ సమాజానికి జరిగిన దెబ్బను మటుకు నేను మర్చిపోను. ఆంధ్రప్రదేశ్ విభజన జరిగిన తర్వాత ఒక్కరు కూడా ఆ రోజున కూర్చోబెట్టి మాకు ఏం కావాలని కొద్దిమంది హ్యాండ్ఫుల్ ఆఫ్ పీపుల్ అడిగినా ఆంధ్రప్రదేశ్కి ఏం తెచ్చుకోలేకపోయాం. మన ఆంధ్రులు అనే భావన లేదు మనకి. మనందరికీ నువ్వు కమ్మానా, కాపా, లేదంటే రెడ్డా, లేదంటే నువ్వు దళితుడువా, బీసీవా, ఇలాంటి భావనలు ఉన్నాయి. కానీ మనకి ఆంధ్ర నా జాతి అన్న భావన లేదు. కరోనా ఎలా వివక్ష చూపించదో కష్టం వచ్చినప్పుడు, హుద్హుద్ తుఫాన్ అనేది వివక్ష ఎలా చూపించదో ఒక కులానికి ప్రత్యేకంగానే, అట్లాగా అండర్ డెవలప్మెంటు లేదంటే ఎదుగుదల లేని ఒక విధానం అందరినీ దెబ్బకొడుతుంది. నేను దీనిని ప్రత్యేకించి ఆంధ్ర అనే ఒక ఆలోచన విధానాన్ని తీసుకురాకపోతే అందరం నష్టపోతాం. ప్రధానమంత్రి గారు చెప్పింది G20 సమ్మిట్లో, వన్ ఎర్త్ వన్ ఫ్యామిలీ. మన సంస్కృతంలో, మన సనాతన ధర్మంలో చెప్పాలంటే వసుదైక కుటుంబం. ఎక్కడో ప్రపంచ దేశాలనే, అక్కడున్న అమెరికా మన జాతి కాదు, మన భాష కాదు, జర్మన్స్ మన భాష కాదు, వాటినే మనం మనకి వన్ ఎర్త్ వన్ ఫ్యామిలీ అనే ఒక నినాదం తీసుకున్నారు. అలాంటిది మన నేలలో మన తోటి పక్కనుండే పొద్దున్న లేచి ఇరుగు పొరుగు కూడా మనం కలుపుకోలుతనం మనకు లేదు. వసుదైక కుటుంబం థాట్ లేకపోతే అసలు ఎలా ముందుకెళ్తాం దీంట్లో? సో నాకు అందుకని ప్రత్యేకించి కులాల ఐక్యతని పెట్టడానికి చాలా చాలా కీలకంగా ఆలోచించి చెప్పాను. మన కులాలుగా విడిపోతున్నాం. ఏ ఒక్క కులం కూడా వారి పార్టీకి చేసుకుంటే, ఇంక్లూడింగ్ తెలుగుదేశంతో సహా, వైసీపీతో సహా, వాళ్ళ ఒక్క కులం ఆధారం చేసుకుని వాళ్ళు రాజకీయం చేయట్లా. అది మనం అందరం దృష్టిలో పెట్టుకోవాలి. కులం మీదే రాజకీయం చేద్దామని ఎవరు వచ్చినా గొడవ చేయగలరేమో కానీ రాజకీయ ప్రస్థానం నడపలేరు. చాలా చాలా స్పష్టత కావాలి దీంట్లో. మనం నిజంగా చేయాలి. ఒక కులం మీద రాజకీయాన్ని నడపలేం. కులం నిలబడితే సంతోషం, దాన్ని మనం ఏం చేయలేం, ఆనందించాలో. కానీ మనం అన్ని కులాలకి చేయాలి, అన్ని వర్గాలకి. లెట్ ఇట్ బి ముస్లిమ్స్ కానీ, క్రిస్టియన్ మతస్థులు కానీ, ఏ మతస్థులైనా కానీ మనందరికీ, అన్ని మతాలకి, అన్ని కులాలకి అభివృద్ధి పదంలో వాళ్ళకి భాగస్వామ్యం కల్పించాలి. ఇవన్నీ మర్చిపోయి మనం కాస్ట్ బేస్డ్ పట్టుకు ఎందుకు చెప్తున్నాను ఇవన్నీ అంటే, మనం ఎడ్యుకేట్ మీరు కనుక ఇది అవగాహన లేకపోతే వైసీపీ ట్రాప్లో మీరు అందరూ పడిపోతారు.
వైసీపీ కాస్ట్ ట్రాప్లో పడకండి ఎవరు. మీరు డిబేట్స్కి వెళ్ళినా, లేదంటే గ్రామ స్థాయిలోకి వెళ్ళినా, క్షేత్రస్థాయిలో తిరిగినా వైసీపీ చేసేదల్లా నేనేదో కులానికి మోసం చేస్తాను అంటారు. నేను మానవత్వం అన్న భావనతో వచ్చినవాడిని. నిజంగా మానవత్వం ఉన్నవాడు అన్ని కులాలని సమానంగా చూస్తారు, తన కులంతో సహా గౌరవిస్తాడు తన కులాన్ని. కానీ ఒక్క కులం కోసమే అని మనం పెట్టుకుంటూ వెళ్ళిపోతే అది నేను నాయకుడిని అవ్వను, నేను కుల నాయకుడిని అవుతున్నాను. సో వైసీపీ వాళ్ళు కాన్స్టెంట్గా ఈ ట్రాప్లో చెప్తా ఉంటారు, మీరు దీన్ని చాలా ధీటుగా ఎదుర్కోవాలి. ఇప్పుడు నేను మిమ్మల్ని కూడా అడుగుతూ ఉన్నాను, పోయినసారి మనోహర్ గారి మీద నాకు ఎందుకు గౌరవం చెప్తాను, నిలబడిపోయిన మీ అందరి మీద ఎందుకు గౌరవం చెప్తాను. ఓడిపోయినప్పుడు ఎవరు నిలబడతారన్నది ముఖ్యం మనకి. అంత పెద్ద ఉవ్వెత్తున లేచిన ఒక 2008-9 పొలిటికల్ ప్రస్థానం కూడా, రాజకీయ ప్రస్థానం కూడా ఎందుకు ఆగిపోయింది అంటే ఓటమి సమయంలో అందరూ వదిలేశారు. కానీ ఓటమి సమయంలో నాకు మీరు అందరూ నిలబడి ఉన్నారు, అందుకు నాకు మీరంటే గౌరవం. చాలామంది వెళ్ళిపోయారు, ఎన్నికలు ఇట్లా అయి ఓడిపోగానే ఇక అందరూ నన్ను బ్లేమ్ చేయడం స్టార్ట్ చేశారు, ఓటమికి నేను కారణం అన్నట్టుగా. నేను కోరుకునేది ఏంటంటే, మీరు అలాగే ఆ రోజు నోరు తెరిచి చెప్పాలనుకున్నా. 2 పార్లమెంటు సీట్లతో స్టార్ట్ అయిన బీజేపీ ఈ రోజున కేంద్రంలో కూర్చుంటే మీరు ప్రయాణం చేయడానికి ఓపిక లేదు మీకు ఎవరికి. ఆ రోజు చెప్పాలనుకున్నాను వాళ్ళందరికీ. ఎవరికి చెప్తాం? వినేవాళ్ళకి చెప్తాం, చెవుల్లో సీసం పోసుకునే వాళ్ళకి మనం చెప్పలే. నేను అందుకని వాళ్ళకి ఏం చెప్పలే. వాళ్ళు వెళ్ళిపోతానంటే సంతోషంగా వెళ్ళిపోండి. అందుకనే పార్టీలో కూడా ఎవరన్నా వెళ్ళిపోయి బెదిరిస్తానంటే, మేము వెళ్ళిపోతామంటే నేను దయచేసి ఎవరిని ఆపను. ఎందుకంటే నాకు ప్రజలే ముఖ్యం. నాకు నా భావనని అర్థం చేసుకున్న నాయకులు ఉంటే ఆటోమేటిక్గా నాయకులు నన్ను అర్థం చేసుకుంటారు. ఒక ఎలక్షన్కి ఎంపీగా నిలబడ్డ వాళ్ళకి టికెట్లు ఇచ్చాం, బీఫామ్స్ ఇచ్చాం, 15 రోజుల ముందు వచ్చారు, అయిపోగానే వెంటనే కూర్చోబెట్టి నా మీద అజమాయిషీ చేస్తా ఉన్నాను. పెట్టుబడి పెట్టింది నేను, నిలబడింది నేను, దెబ్బలు తింది నేను, అవమానం తింది నేను, నాతో నిలబడ్డ జన సైనికులు, నాతో నిలబడ్డ వీర మహిళలు. జస్ట్ బికాజ్ వీళ్ళందరూ పెద్ద స్థాయిల నుంచి వచ్చారని చెప్పి నా మీద ఒక ఆధిపత్యం చెలాయిస్తే నేను అంత బలహీనుడిని కాదు, నేను అంత దుర్బలుణ్ణి కాదు. ఎందుకంటే నేను ఉంటానో పోతానో దీని మీద ఈ నిర్దిష్టమైన ఒక ఆలోచన క్రమంతో బతికినవాడిని. బతుకుతాను, అలాగే బతుకుతాను. నాకు తన మన భేదం లేదు. నేను అనుకున్న గోల్ని నేను సాధిస్తాను అంతే. ఏంటి నా గోల్? ఆంధ్రప్రదేశ్ ఎప్పటికీ కూడా తలదించుకునే పరిస్థితులు ఆంధ్రప్రదేశ్ ఉండకూడదు. అలా ఉండకూడదంటే నువ్వు డిస్ట్రక్టివ్ గేమ్ ఆడకూడదు. 2014 కూడా మీకు చెప్తున్నాను. ఈ రోజున టీడీపీకి ఎందుకు సపోర్ట్ చేసినా కూడా చెప్తాను మీకు. అయితే అవివేకంగానో తెలివి తక్కువతనంగానే చేయలే. నువ్వు పొలిటికల్ ప్రాసెస్లో ఉండేటప్పుడు వై యూ హ్యావ్ టు బి వెరీ కన్స్ట్రక్టివ్ అన్న ఒక ఆలోచన విధానాన్ని చెప్తున్నాను మీకు. మీరు పార్టీలు ఎన్నైనా పెట్టుకోండి, ఇబ్బంది లేదు, బట్ నిలబడాలి. నేను ఒక మాట చెప్తే అది కూడా ఒక చాలామంది, లక్షలాది మందిని, కోట్లాది మందికి రీచ్ అవ్వగలిగే, లక్షలాది మందిని ప్రభావితం చేయగలిగే వ్యక్తులు ప్రతి మాట చాలా ఆచితూచి మాట్లాడాలి. 2008-9లో ఆ రోజున మనం నిలబెట్టుకోలేని పరిస్థితులు ఉండటం వల్ల మనము ఉండలేదు పొలిటికల్ ప్రాసెస్లో. ఆ రోజున మిగతా వాళ్ళని కూడా చేసుకొని ఇవ్వలేకపోయాం. ఆ డిస్రప్షన్ ఏం చేసింది? భవిష్యత్తు తాలూకు ఆంధ్రప్రదేశ్ పరిస్థితిని అగమ్యగోచరం చేసింది. సో ఇట్ ఈస్ మై వే ఆఫ్ సేయింగ్ సారీ. ఆంధ్రప్రదేశ్ విభజనలో సరిగ్గా న్యాయం జరగలేని పరిస్థితుల్లో మనమే కనుక పార్టీ పెట్టకుండా వదిలేసి ఉంటే, అది పూర్తి కమిటెడ్ లీడర్షిప్కే వదిలేసి ఉంటే, వాట్ ఎవర్ దర్ కెపాసిటీ చేసి ఉంటే, మనకి విడిపోయినా కానీ ఆంధ్రప్రదేశ్కి న్యాయం జరిగేదేమో అన్న ఒక భావన ఎప్పుడు నన్ను వెంటాడింది. అందువల్ల నేను తెలుగుదేశం పార్టీకి సపోర్ట్ చేస్తున్నా ఆ రోజున, భారతీయ జనతా పార్టీకి. అందువల్ల నేను పదవులు ఏమి ఆశించలే. ఎందుకంటే గతంలో ఒక తప్పు జరిగింది,
ఎందుకు తప్పు అంటే పోటీ చేయటం వల్ల కాదు, నిలబెట్టుకోలేకపోవటం. ఒక పార్టీని మనం నడపలేకపోయాం. నేను ఆ రోజు నిర్ణయించుకున్నాను, నేను పార్టీ పెడితే మటుకు నా ఆఖరి ప్రాణం వరకు ఇంక తీయకూడదు. దీన్ని గెలుస్తామో లేదో నాకు తెలియదు, బట్ నిలబడాలి, బరిలో నిలబడాలి, బరిలో నించొని ఉండాలి, నిలబడి ఉండాలి. నేను అది డిసైడ్ చేసుకున్నాను రోజు. అందుకే నాకు ఒకరోజు పోరాటేతరప్పుడు డబ్బులు కూడా లేవు నా దగ్గర. కరెక్ట్గా వెళ్తే ఒక 5 రోజులకి ఎంతో డబ్బులు ఉన్నాయి. నేను అనుకున్న ఎవరో ఒకరు మనం వెళ్తే ఏదో జరుగుద్దులే అని అలా ముందుకు బయలుదేరిపోయాను. అంటే నేనేమి తక్కువ ఇబ్బందులేం పడలా. నన్ను అర్థం చేసుకోవటం కూడా అందరూ అర్థం చేసుకోలేకపోయారు. బట్ ఈ రోజున 6.5 లక్షల మందితోటి, ఇన్ని విభాగాలతోటి, మత్స్యకారు కానీ, చేనేత విభాగాలతో, డాక్టర్ల విభాగంతో, భవిష్యత్తులో మనకి ఎక్స్పాండ్ అయ్యి అన్ని విభాగాలను చూస్తే ఇంతమంది ప్రతి జిల్లాల్లో మనకు నాయకత్వం కానీ పెరిగింది. అంటే ఎవడైతే కోర్లో ఉంటారో, ఎవరైతే లీడ్ రోల్ తీసుకుంటారో వాడు నలిగిపోవాలి. వాడు నలిగిపోయి ఛిద్రం అయిపోతే తప్ప వెలుగురాదు. వాడు కాలిపోవాలి, దహించుకుపోవాలి. వాడు ఇబ్బంది పడిపోవాలి. వాడికి రాజకీయం వద్దురా బాబు అని చెప్పి వెళ్ళిపోవాలాగా వాడికి అంత ఇబ్బంది పడితే తప్ప, అంత టార్చర్ పడితే తప్ప వాడి పార్టీని నడపలేడు. ఎందుకంటే ఇన్ని కోట్లాది మందికి సంబంధించిన భవిష్యత్తుని మనకి ఒక దిశానిర్దేశం చేయాలంటే నాయకుడు నలగకపోతే, నాయకుడికి సంకుచిత భావాల నుంచి విస్తృతమైన భావాలు లేకపోతే వాడు పార్టీని చంపేస్తాడు. అది నా స్థాయి కావచ్చు, నాకంటే పెద్ద స్థాయి కావచ్చు, లేదంటే ఒక నియోజకవర్గంలో ఉండే ఒక కౌన్సిలర్ స్థాయి కావచ్చు. సో మనం కూర్చోబెట్టి మన బలం ఎంత, మనకు ఓటింగ్ పర్సంటేజ్ ఎంత, వెళ్తే లక్షలాది మంది జనం వస్తారు, అదంతా ఓటు కింద మారుద్దా లేదా, ఒకవేళ మారితే ఎన్ని సీట్లు వస్తాయి? నిజంగా కొద్ది సీట్లే వస్తాయి, ఇండిపెండెంట్గానే పోటీ చేద్దాం, సంతోషం. ఎప్పుడది జగన్ అనేవాడు నిజంగా ఒక మహాత్మా గాంధీ, ఒక మహానుభావుడు, ఒక లాల్ బహదూర్ శాస్త్రి, ఒక వాజ్పేయి, అలాంటి మహానుభావుడు అయితే ఖచ్చితంగా మనం లేదు మనం ఇండిపెండెంట్గా పోటీ చేద్దాం కాదు. అతని ప్రజాకంటకుడు, అతను ఇబ్బంది పెట్టేస్తాడు అందరినీ. మీ అందరికీ దృష్టికి గతంలో కూడా చెప్పాను మీకు, ప్రమాణ స్వీకారానికి నన్ను పిలిస్తే నేను మనస్ఫూర్తిగా చెప్పాను, మీరు అద్భుతంగా పాలన చేయండి, నేను మీకు ఎప్పుడు మీకు కన్స్ట్రక్టివ్ అపోజిషన్ లాగా మీకు క్రిటిసిజం ఉంటుంది తప్ప మిమ్మల్ని వ్యక్తిగతంగా కానీ ఎప్పుడు ఇబ్బంది పెట్టను. నేను ఎంత కమిటెడ్గా ఉన్నాను. నేను అతను ఎంత దిగజారిపోయి మాట్లాడినా, ఎంత నీచంగా మాట్లాడినా ఎందుకు నోరు జారను అంటే అది నా మీద నాకున్న గౌరవం. నేను మాటలు చెప్పాను, నిలబడతాను. అలాగే మనలో పార్టీ నుంచి చాలామంది వెళ్ళిపోయారు, వైసీపీకి 2-3 వెళ్ళిపోయారు ఈస్ట్ గోదావరి నుంచి. వాళ్ళందరూ రేపు కూర్చొని మనం తిట్టడానికి రెడీగా ఉంటారు, నాకేం ఇబ్బందులు లేవు. రేపు పొద్దున జనసేన టీడీపీ ప్రభుత్వం వస్తుంది, అప్పుడు మీరు ఎక్కడ మొహాలు పెట్టుకుంటారు, ఎక్కడ తిరుగుతారు మీరు? ఇది సాధించబోతున్నాం, మనం ప్రభుత్వాన్ని స్థాపిస్తున్నాం మనం. అందుకని పార్టీలో నుంచి వెళ్ళిపోయిన నాయకులు ఎవరికైనా సరే మీరు మా మీద మాట్లాడేటప్పుడు ఆలోచించుకునే మాట్లాడండి. మేము ప్రభుత్వాన్ని స్థాపిస్తున్నాం, మీరు దయచేసి, ఎందుకంటే నేను ఎన్ని మాటలు పట్టడానికైనా సిద్ధంగా ఉన్నాను, కానీ ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తు కోసం జనసేన ఈ రోజున తెలంగాణ దశాబ్దం వెయిట్ చేశాను. నేను ప్రజలు నన్ను పిలవాలి, తెలంగాణ ప్రజలు నన్ను పిలిచిన రోజున నేను జనసేన పార్టీని అక్కడ నేను పోటీ చేస్తాను అనుకున్నాను. ఆ రోజు దశాబ్దం వెయిట్ చేశాను నేను. అలాంటి నాకు అంత కమిట్మెంట్ నేను ఆంధ్రప్రదేశ్ కోసం మీరు ఇంకా ఆలోచించుకోండి. ఇప్పటిదాకా డబ్బులు లేకపోతే పార్టీని నడపలేమనే స్థాయి నుంచి ఈ రోజున దశాబ్దం పార్టీని నడిపాం. ప్రజా కంటకుడు కూడా ఉన్నవాడు నలిపేస్తున్నాడు, ఆ వ్యక్తిని తట్టుకొని నిలబడి ఉన్నాం ఈ రోజున ఇక్కడ. అందుకే మీరు దీన్ని చాలా చాలా కీలకంగా మీరు చూడాలి. సో టీడీపీకి మనం వెనక నడవట్ల, పక్కన నడుస్తున్నాం, కలిసి నడుస్తున్నాం. కలిసి నడుస్తున్నాం కాబట్టి ఇది భవిష్యత్తుకి, ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తుకి
ఈ రెండు కలిపి మేము నిర్ణయం తీసుకున్నాం. ఈ పథకం వెళ్ళాలి. దీంతో పాటు మన షణ్ముఖ వ్యూహంలో ఏమైతే చెప్పామో అవి కూడా అమలు చేయబోతా ఉన్నాం. మొన్న పార్టీలో చెప్తా, మన కుకట్పల్లిలో చెప్తా, జనసేన సనాతన ధర్మాన్ని, సోషలిజంని చాలా గాఢంగా నమ్మే పార్టీ. సనాతన ధర్మం అన్ని మతాలకి, సర్వ మతాలకి ఇక్కడ ఆశ్రయం ఇస్తుంది, అర్థం చేసుకుంటుంది. ఏ మతమైనా ఇక్కడ విరుసులుతుంది. ఏ మతమైనా సరే, మీరు ముస్లిం కానివ్వండి, క్రిస్టియన్స్, ఏ మతమైనా సరే, ఎనీ కొత్త మతం వచ్చినా మనం స్వతంత్రంగా తీసుకుంటుంది. ఈ నేల సంపూర్ణంగా తీసుకుని ఈ మతానికి, ధర్మానికి ఇన్సెక్యూరిటీ లేదు, అభద్రతాభావం లేదు, అన్నిట్లో భగవంతుని చూస్తుంది. అలాగే సోషలిజం ఎక్కడైనా సరే మీరు చూస్తే సనాతన ధర్మంలో మనకి సోషలిజం అనేది పార్ట్ అండ్ పార్సల్. అలాగే అందుకని ఈ సంక్షేమ పథకాలని నేను సంపూర్ణంగా మేము నమ్ముతాను. జనసేన నేను కూడా చాలా గాఢంగా విశ్వసిస్తాను. అందుకే నేను సొంత డబ్బులు ఇస్తూ ఉంటాను. నా సొంత డబ్బులే ఇవ్వగలిగిన వాడిని ప్రభుత్వ ఖజానా నుంచి ప్రజల సొమ్ముని సరైన విధానంలో ఎందుకు పంచుతాం ఖచ్చితంగా. సంక్షేమ పథకాలు ఉండాలి. ఇప్పుడు మీరు చూస్తే దీంట్లో 3 గ్యాస్ సిలిండర్ల పథకం అనేది అది మన 2019లో మనం అనుకున్నది. అది ఆ రోజు పెట్టాము. 4 గ్యాస్ సిలిండర్లు ఇవ్వాలి. కొద్ది బడ్జెట్ అన్ని దృష్టిలో పెట్టుకుని ఆయనకి అనుభవం ఎక్కువ కాబట్టి ఆయన 3 కుదించుకున్నారు. సో ఇవన్నీ మేము చాలా చాలా కీలకంగా ఆలోచించాం. నేను టీడీపీ ఇంక్లూడింగ్ నేను వైసీపీని కూడా నేను తగ్గు చేయట్లేదు. వాళ్ళ నాయకుడు చేసే విపరీతమైన వేషాల వల్ల చిరాకు తప్ప నాకు. అతను నిజంగా ప్రజాస్వామ్య విధానంలో రూల్ చేస్తే మటుకు అతను గౌరవించే వ్యక్తి అతను. కానీ దురదృష్టవశాత్తు అతను మన గౌరవాన్ని నోచుకోని వ్యక్తి. సో నేను మీకు తెలియజేసుకుంటుంది 100 రోజులే ఉంది మనకి. ఈ 100 రోజుల్లో మనల్ని మనం సందేహిస్తూ పీకులాడుకుంటా ముందుకెళ్తామా, అందరం కలిసికట్టుగా ఒకటే ఆలోచన మీద ముందుకెళ్తామన్నది ఇట్ ఆల్ డిపెండ్స్ ఆన్ ఇండివిజువల్ మెచ్యూరిటీ. మీరెవ్వరూ చిన్నపిల్లలు కాదు. నేను సమిష్టిగా ఆలోచించి ఒక హోలిస్టిక్ థింకింగ్ తోటి నేను ఇక్కడ దాకా వచ్చాను. ఎంత ఐడియాలజీ మాట్లాడినా, ఎంత మనం చాలా ఒక వైడ్ థాట్ తోటి మాట్లాడినా, ఎలక్షన్ దగ్గరికి వచ్చేటప్పటికి ఎలక్షనీరింగ్ చేసే కెపాసిటీ ఉందా లేదా ఇంతే లెక్క వస్తుంది. డే 1 నుంచి కూడా నేను ఐడియాలజీ అన్నీ మాట్లాడతాను, అన్నీ చేస్తాను. కానీ ప్రాక్టికల్గా మీరు ఓట్లేసే ప్రజల్ని ఇంట్లో నుంచి పోలింగ్ బూత్కి రాదాకా తీసుకురావాలి. అది చాలా చాలా కీలకమైనది. ఇది నేను 2008 నుంచి 2009 నుంచి నేను చూస్తున్నది ఏంటంటే, మనతో పాటు తిరిగే నాయకులు అందరం చెప్పిన కానీ ఎక్కువ శాతం మంది జనం రాగానే ఇదే జనం రేపొద్దున వాళ్ళే స్వచ్ఛందంగా వచ్చి ఓట్లు వేసేస్తారని ఒక భ్రమలో ఉంటారు. వారి కనీసం పోయిన ఎన్నికల్లో చాలామంది మన నిలబడ్డ అభ్యర్థులు, ఎంపీగా నిలబడ్డ అభ్యర్థులు కూడా కనీసం కాఫీ భోజనాలు కూడా ఇవ్వలేదు వాళ్ళకి. భోంచేసి వచ్చేయండి అమ్మ, కనీసం భోజనాలు పెట్టలేదు. వాళ్ళతో పక్కన తిరుగుతూ ఉంటాయి. 0 బడ్జెట్ అంటే కడుపు మార్చేయడం అని కాదు నా ఉద్దేశం, చంపేయమని చెప్పడం కాదు. ఎందుకు ఊడిగం చేయాలి 0 బడ్జెట్ అంటే? సో నేను పెట్టుకుంది ఏంటంటే 0 బడ్జెట్ అనేది అసలు ఎవరు చెప్పారో ఆ మాట తెలియదు, కానీ అది నేనైతే ఎప్పుడు చెప్పలే. 0 బడ్జెట్ ఎలక్షన్ కమిషనే బడ్జెట్ ఇచ్చింది 45 లక్షలు ఎంతో. అసలు ఈ 0 బడ్జెట్ అంటే మాకు ఏమి సుఖం లేకుండా. సో ఈరోజు నేను అందరినీ భవిష్యత్తులో మనం చేయబోయేది ఫ్యూ అంటే మనం ఎన్ని స్థానాల్లో పోటీ చేయాలి, ఏ స్థానాల్లో పోటీ చేయాలి, ఎవరి సత్తా ఏంటి, మనం పోటీ చేయని స్థానాల్లో మన నాయకత్వం ఎదగాలంటే ఏం చేయాలి, భవిష్యత్తులో అధికారాన్ని ఎలాగ మనం షేర్ చేసుకోవాలి. అందరికీ ఏంటంటే ఎమ్మెల్యే ఎంపీ దగ్గర ఆగిపోతారు, కానీ కార్పొరేషన్స్ ఉన్నాయని కానీ, లేదంటే రకరకాల లోకల్ బాడీ పొజిషన్స్ ఉన్నాయని కానీ ఇవన్నీ మర్చిపోతారు అందరూ. ఇప్పుడు నాకు ఎమ్మెల్యే సీట్ రాలేదంటే నేను వెంటనే ఎదురు తిరిగేస్తాను. నిజంగా నేను గర్వపడ్డాను. మొన్న
తెలంగాణలో 32 మంది 34 మంది అభ్యర్థులు నిలబడతామని చెప్పారు. నేను అందరినీ ఒకటి అడిగా, ఎంత ఫస్ట్ ఏమో 65 మంది వచ్చారు. నేను అడిగాను, మీరు ఓకే నా కోసం తిరిగారు, సంతోషం, ఎంతమంది ఎలక్షన్ కమిషన్కి ఇచ్చిన నిధులు పెట్టుకుంటారంటే 35 మంది ఎగిరిపోయారు. అలాంటిది లెట్ us డూ వెరీ ప్రాక్టికల్ పాలిటిక్స్. స్థాయికి మించి ఆలోచించట్ల. నాకు లక్షలాది మంది ఎందుకు చెప్పాను ఇందాక ఓపెనింగ్, లక్షలాది మంది జనంతో ఉన్నా, కోట్లాది మందికి నేను తెలిసిన, మీరు బీ వెరీ వెరీ ప్రాగ్మాటిక్. నేను చాలా ప్రాక్టికల్ వ్యక్తిని. నా బలం ఎంత, నా బలహీనత ఏంటి నాకు బాగా తెలిసిన వాడిని. జనసేన బలం ఏంటి, జనసేన ఎక్కడ ఈ బలాలని పెంచుకోవాలి. నేను బలహీనతని చెప్పను, కానీ జనసేన తాలూకు బలం లేని చోట్ల ఎక్కడ బలం పెంచుకోవాలి, అందుకని చాలా స్పష్టత ఉన్నవాడిని. ఈ అన్ని పర్పస్ కూడా ఫైనల్ గోల్ ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి, ఆంధ్రప్రదేశ్ తాలూకు సంబంధించిన సుస్థిరత, సమైక్యత, సంపద, ఈ మూడింటి మీదే ఉంది. కీవర్డ్స్ గుర్తుపెట్టుకోండి. ఆంధ్రప్రదేశ్ సుస్థిరత, ఆంధ్రప్రదేశ్ సమైక్యత, ఆంధ్రప్రదేశ్ సంపద, ఈ మూడింటిని ఎలా సాధించాలి, దాంట్లో భాగంగానే జనసేన వ్యూహం ఉంటుంది. దాంట్లో భాగంగానే టీడీపీ తోటి మనం పొత్తు పెట్టుకున్నాం. ఇది నేను జాతీయ నాయకులకు కూడా చాలా మనస్ఫూర్తిగా తెలియజేశాను. పోస్ట్ డివిజన్ నుంచి మేము ఇంత నలిగిపోయాం. మేము ఆంధ్రప్రదేశ్కి అభివృద్ధికి నోచుకోలేదు. ఈ రోజున ఆంధ్రప్రదేశ్ క్యాపిటల్ ఏంటి అంటే 5 దిక్కులు 3 దిక్కులు చూపిస్తూ ఉన్నారు. రాజధాని లేదంటే చుక్కాని లేని నావలా అయిపోయింది ఇది. తెలంగాణకేమో హైదరాబాద్, కర్ణాటకేమో బెంగళూరు, గుజరాత్కి గాంధీనగర్, ఆంధ్రప్రదేశ్కి ఏంటంటే అదే అండి. ఒకసారి జగన్ గారు చెప్పినట్టుగా అటు సైడ్ ఇటుంది, అటేమో వైజాగ్ అని, ఇటేమో కర్నూలు అని. మీరు ఏదైనా పెట్టుకో, నువ్వు ఏదైనా పెట్టుకో, ఒకటే పెట్టు, ఒక పాయింట్ కావాలి. సో అందుకని మనకి ఇవన్నీ దాటుకొని మనం చేయడానికి, ఒక స్పష్టత ఇవ్వడానికి అమరావతి రాజధాని ఫిక్స్డ్. ఉత్తరాంధ్ర తాలూకు డెవలప్మెంటల్ కారిడార్ ఉండాలి. రాయలసీమ ఏవియేషన్ ఫ్యాక్టరీస్, హార్టికల్చర్, డ్రిప్ ఇరిగేషన్, రాయలసీమ అయితే ఎడ్యుకేషన్ సెంటర్స్, పరిశ్రమలు రాయలసీమకి. కోస్తాలో ఉన్నదాన్ని మరింత అభివృద్ధిని పెంచేలాగా, ఎక్కడైతే పొల్యూషన్స్ ఉన్నాయో వాటిని తగ్గించి అభివృద్ధిని సాధించేలాగా కోస్తాంధ్రకి ఒక వైడ్ థాట్ పెట్టుకున్నాం, పబ్లిక్ పాలసీ భవిష్యత్తుకి. సో నేను మీకు చాలా వైడ్గా థింక్ చేస్తున్నాను, చాలా లోతుగా అధ్యయనం చేస్తున్నాం, ఆలోచిస్తున్నాం. నేను మీకు ఈరోజున మాటిస్తున్నాను, జనసేన 10 దశాబ్దం నలిగాం మనందరం, మాటలు పడ్డాం, మనలో మనం సందేహించుకున్నాం, డౌట్ చేసుకున్నాం, సెల్ఫ్ డౌట్ చేసుకున్నాం. గుండెల మీద చేసుకుని చెప్పండి, మనం ఎంత నిజంగా 2019లో ఎంతమంది నిజమైన ఎలక్షనీరింగ్ చేశారు మీరు చెప్పండి. అది మీకు మీరే అద్దంలో చూసుకొని మీరే చెప్పుకోవాలి. నాకు ఓటమి తెలుస్తూ ఉంది 2019లో, చూస్తూ ఉన్నాను, నిస్సహాయతతో చూస్తాను. నేనేమనుకున్నానంటే ఇది నాకు నేను విధించుకున్న శిక్ష, నలగాలని నాకు నేను విధించుకున్న శిక్ష, నేను నలుగుతాను. ఒక పార్టీ పెట్టాను కదా, నేను అనుభవించాలి, దీన్ని నలుగుతాను. ఓటమి చూస్తే ఎలా ఉంటుందంటే పారిపోవాలనిపిస్తుంది. ఒకవైపు ఏమో నాకు సినిమా ఇండస్ట్రీలో అంత పెద్ద ఇమేజ్ ఉంటుంది, ఇక్కడికి వచ్చి ప్రతి ఒక్కళ్ళు మాట్లాడుతూ ఉంటే నిస్సహాయంగా చూస్తూ ఉన్నాను. వీళ్ళెవరికి కూడా నేను షూటింగ్ చేస్తుంటే కనీసం నా దరిదాపులో కూడా రాలేరు ఒక్కొక్కళ్ళు. నేను అపాయింట్మెంట్ ఇవ్వను బేసిక్. కానీ నేను ఎందుకు నిలబడి ఉన్నానంటే, నాకు ఓడిపోయినా గెలిచిన అన్న నువ్వంటే మాకు ఇష్టం అని చెప్పిన నా యువత, మా ఆడపడుచులు, మా నాయకులు ఒక్కళ్ళు మాటలు నిలబడిపోయారు అందరూ. వాళ్ళ మీద గౌరవం నాకు. సో భవిష్యత్తులో మీరు అందరూ నిలబడ్డారు కాబట్టి నేను మిమ్మల్ని పేరు పేరున ఈ మనం తీసుకునే ఈ నిర్ణయాన్ని మీరు మనస్ఫూర్తిగా ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి బాటకి పయనించి ఓట్లు కనుక మనం సంపూర్ణంగా ట్రాన్స్లేట్ అవ్వగలిగితే
నేను మీకు ఈ రోజున మాటిస్తున్నాను, ఎవ్రీ వన్ విల్ బి రిమెంబర్డ్ అండ్ ఎవ్రీ వన్ విల్ బి రికగ్నైజ్డ్ అండ్ గివెన్ ద డ్యూ పొజిషన్ ఆఫ్ పవర్. ఎందుకంటే నాకు ఒక చిన్నపాటి ఒక పూట భోజనం పెడితే ఎప్పుడో ఒక ప్రొడ్యూసర్ ఎప్పుడో అతను సినిమా చేసినవాడిని. నేను చాలా కృతజ్ఞత ఉన్న వ్యక్తిని. నేను మర్చిపోను, నేను ఏ రోజు మర్చిపోను. అందుకని మీరు నన్ను సంపూర్ణంగా నమ్మాల్సింది, ఒకటే థాట్ తోటి వెళ్దాం మనం, ఒకటే ఆలోచన. కొన్ని చోట్ల మన స్పోక్స్ పర్సన్స్ కానీ హద్దులు దాటి మాట్లాడకండి. అందరూ సంపూర్ణమైన వ్యక్తులు, మంచోళ్ళు ఉండరు. అందరూ ఒక కుటుంబంలోని 5 మంది అన్నదమ్ములు, 10 మంది అన్నదమ్ములు ఒకటే కుటుంబంలో ఉంటేనే గొడవలు ఉంటాయి. అలాంటిది విభిన్నమైన పార్టీలో ఎమ్మెల్యేలుగా ఉండి, లేదంటే కొన్ని నాయకత్వ స్థానాల్లో ఉండి, ఖచ్చితంగా వాళ్ళకి రకరకాల కారణాల వల్ల మనల్ని దెప్పేలాగా మాట్లాడచ్చు. మన వాళ్ళు మాట్లాడారు అలాగే. అది నేనేమంటానంటే, అది నిజంగా మీకు మెచ్యూరిటీ ఉంటే మాట్లాడరు. యూ హ్యావ్ టు థింక్ లార్జర్ థాట్. చాలా వైడ్గా ఆలోచిస్తే తప్ప, మీరు వైడ్గా ఆలోచిస్తే అలా మాట్లాడరు ఎవరు. మీ దృష్టి మయోపిక్ దృష్టి, అంటే చాలా కింద దృష్టి, మీకు చాలా దగ్గర దృష్టి ఉంటే మటుకు మీరు చూడలేరు. చాలా దూరదృష్టి ఉండాలి దీనికి. మీరు ఏమి చేసినా ఒకటే నమ్మాలి, దశాబ్దం కాలం పాటు ఎవరు ఉన్నా లేకపోయినా పార్టీని నడిపాడు. దశాబ్దం కాలం ఇంత ఒడిదుడుకులు ఎదుర్కొని పార్టీని నడిపాడు. ఏ నిర్ణయం తీసుకున్నా మనందరికీ మంచి కలిగేలా, రాష్ట్రానికి మంచి కలిగేలా, తెలుగు ప్రజలకి అండగా ఉండేలాగా పార్టీ నిర్ణయం తీసుకుంటాడని మీరు సంపూర్ణంగా నమ్మితే మీరు ఇంక సందేహించరు, గొడవలు పెట్టుకోరు. నన్ను ప్రధానమంత్రి గారు అర్థం చేసుకున్నారు, జేపీ నడ్డా గారు అర్థం చేసుకున్నారు, అమిత్ షా గారు అర్థం చేసుకున్నారు. ఒక సీనియర్ పొలిటికల్ లీడర్, ఇన్ని దశాబ్దాలు రాజకీయాల్లో ఉన్న చంద్రబాబు గారు అర్థం చేసుకుంటారు. నేను పెంచి అండగా ఉన్న నాయకులు కొంతమంది నన్ను అర్థం చేసుకోరు. వాళ్ళకి నేను అర్థం అవుతున్నాను, మీకు ఎందుకు నేను అర్థం కాను? కొద్దిమంది, అందరం చెప్పి కొద్దిమందికి ఎందుకు అర్థం కావట్లేదు? ఎక్కడుంది లోపం? నా నేషనల్ లెవెల్లో నాకున్న విజన్, నా జాతీయ సమగ్రత మీద నేను మోడీ గారికి అర్థమవుతున్నాను, మన వాళ్ళకి ఎందుకు అర్థం కాను? నేను మోడీ గారి స్థాయి వ్యక్తి నన్ను అర్థం చేసుకుంటుంటే, ఇక్కడ కూర్చోబెట్టి ఇలా కాదు అలా చేస్తుంటే బాగుండేది అనేది మిడిమిడి జ్ఞానంతో ఎందుకుంటారు? అలాంటప్పుడు ఏం చేస్తారంటే, నా పక్కన ఉండటం కంటే కూడా, మన పార్టీలో ఉండటం కంటే కూడా సంతోషంగా మిగతా నాయకులు వెళ్ళిపోయినట్టు వైసీపీకి వెళ్ళిపోవచ్చు వాళ్ళు సంతోషంగా. ఎందుకంటే నాకు నిజంగా ఉండి ప్రతిసారి మన వీర మహిళలు కానీ మన నాయకులు చాలామంది గత 4-5 సంవత్సరాల్లో, అన్న మనం ఫైటింగ్ చేయాల్సింది వాళ్ళతో కదన్న, వైసీపీ వాళ్ళతో, మన వాళ్ళే మనల్ని పొడుస్తుంటారంట పక్క నుంచి కూర్చొని. వీళ్ళే సోషల్ మీడియా పోస్టులు పెడతారు, వీళ్ళు తిడుతుంటారంటే, అలాంటి వాళ్ళని నేను చాలా స్ట్రిక్ట్గా తీసుకుంటాను. ఎందుకంటే నేను ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తు కోసం నేను చాలా మొండి వ్యక్తిని. మొండిగా అంటే కండలు తిరిగి ఉండాల్సిన అవసరం లేదు, ఇంతలో గడ్డలు పెంచుకొని ఉండాల్సిన అవసరం లేదు. కానీ నేను ఒక భావజాలాన్ని నమ్మాను, ఈ సిద్ధాంతాన్ని నమ్మాను, ఈ పని నేను చేస్తానంటే చేస్తాను. నేను నాయకులు ఎవరిని నేను దయచేసి బతిమలాడను, నన్ను ఎవరు బతిమలాడ. నాకు గాయం జరిగితే, నాకు వెన్నుపోటు, నాకు దెబ్బ తగిలితే, నేను సీట్లు ఇచ్చిన వాళ్ళు నన్ను దెబ్బ కొట్టి పిచ్చి పిచ్చిగా మాట్లాడితే నేను ఎవరి దగ్గరికి ఆశ్రయం తీసుకోవాలా, భరించాను మౌనంగా. ఎవరిని రాజకీయాల్లో బతిమలాడరు. ఇష్టం ఉంది, నాకు ఇష్టం రాజకీయాలు. ఐ ఫెల్ట్ ఇట్ ఈస్ మై రెస్పాన్సిబిలిటీ, నేను నిలబడతాను. అలాగే మీరు కూడా ఏమీ లేని మనకి నేను ఇంత గుర్తింపు ఇచ్చాను మీకు. లీడర్షిప్, టు డెవలప్ లీడర్షిప్ ఇస్ నాట్ అన్ ఈజీ టాస్క్. బాధ్యత తీసుకోవటం. అలాంటిది నేను ఇంత నిలబడ్డప్పుడు మీరు నన్ను కాన్స్టెంట్గా నా నిర్ణయాలు సందేహిస్తూ ఉంటే సంతోషంగా వాళ్ళందరూ కూడా వైసీపీకి వెళ్ళిపోవచ్చు. ఇక మీదట జనసేన గురించి ఎవరు మాట్లాడినా, జనసేన టీడీపీ అలయన్స్ గురించి మన వాళ్ళు ఏ స్థాయిలో, అది మనకి చిన్నపాటి కార్యకర్తలు కావచ్చు, ఎవరైనా కావచ్చు, వాళ్ళు ఎవరు మాట్లాడినా
నేను వారిని మీరందరూ నిర్ణయం తీసుకోండి, వైసీపీ కోవర్ట్స్గానే చూద్దాం వాళ్ళందరినీ. వైసీపీ కోవర్ట్స్ వాళ్ళందరూ. ఎందుకంటే మనం ఇంకా ఇది యుద్ధం మొదలు పెడుతున్నాం. ఇంకా ఇప్పుడు దాకా నడిపింది వేరు. మాట్లాడితే జగన్ గారు కురుక్షేత్రం అంటాడు, ఆయన ఏదో అర్జునుడిలాగా. సరే, ఎవరు అర్జునుడు ఎవరు కృష్ణుడు చూపిస్తాం మీకు భవిష్యత్తు. జగన్ చాలాసార్లు చెప్పాను, జరగబోతుంది కురుక్షేత్రం అంటే, బాబు నువ్వు పాండవులు కాదు, మేము కౌరవులు కాదు. చాలా నువ్వు 1,00,000 కోట్లు దొబ్బేసిన ఒక రాజకీయ నాయకుడివి, అర్థమైందా? నీ దోపిడీని అడ్డుకోవాలనుకుంటున్నా మేము, అంతే తప్ప దీనికి నువ్వు కూర్చోబెట్టి మీలో నువ్వు కర్ణుడితోటి, అర్జునుడితోటి, భీముడితోటి, ధర్మరాజు గారితో అసలు పోల్చుకోకూడదు, తప్పది. ఎందుకంటే అసలు మనకి ఎందుకంటే వాళ్ళు మహానుభావులు, వాళ్ళు అరణ్యవాసాలు అజ్ఞాతవాసాలు చేసిన వాళ్ళు, అసలు వాళ్ళతో మనం పోల్చుకోకూడదు. కృష్ణుడితో ఇలాంటి పోల్చుకోకూడదు మనం. అందుకని జగన్ ఈ కురుక్షేత్రం అంటే ఇలాంటి తీసేసేయండి. ఇది మామూలుగా జరుగుతుంది. సింపుల్ చెప్పాలంటే, ఒక దోపిడీ చేస్తున్న వ్యవస్థను నిలువరించడానికి మనం అండగా చేస్తాం. ఒక దోపిడీ వ్యవస్థ నిలువరించడానికి చేస్తున్న యుద్ధం అంతే తప్ప దీంట్లో కూర్చోబెట్టి ఆయన ఎక్కువ ఊహించుకున్నట్టుగా ఇట్లాంటివి లేదు. సో నేను ఈ 100 రోజుల్లో మనం ఇంకెంత కొట్లాడాలి, ఎంత పోరాటం చేయాలనేది మన చేతిలో ఉంది. మనందరం ఫ్రీడమ్ స్ట్రగుల్ మర్చిపోయాం. అన్సంగ్ హీరోస్. పింగళి వెంకయ్య గారు మొన్న ఎవరు సిరాజుద్దీన్ అనే ఆయన పుస్తకం ఇప్పుడు మనకి 2018లో ఎప్పుడు ఇస్తే నేను చదువుతూ ఉంటే, మన బందర్లో ఆకలితో చచ్చిపోయాడు సైనికుడు. మొదటి ప్రపంచ యుద్ధానికి, రెండో ప్రపంచ యుద్ధంలో సైనికుడు, జాతీయ జెండా రూపకర్త, ఆకలితో చచ్చిపోయాడు. అలాంటి అన్సంగ్ హీరోస్, గుర్తింపుకు నోచుకొని హీరోలు దేశం కోసం నలిగిపోయారు. మిమ్మల్ని ఎవరంత నేను నాతో సహా మనం ఎవరంత నలగట్లా. కనీసం చిన్నపాటి ఒక బాధ్యతతో ముందుకెళ్దాం. జనాలు, ఎలక్షన్స్ ఇవన్నీ కూడా ఏమి చేసినా ఇట్ ఈస్ ఫర్ ద స్టెబిలిటీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్. కేంద్ర ప్రభుత్వం, భారతీయ జనతా పార్టీ మనకి చాలా అండగా ఉంటుంది. మోదీ గారు మనకి అండగా ఉంటారు. భారతీయ జనతా పార్టీ నాయకులందరూ అండగా ఉంటారు. మన అలయన్స్లో ఏ అలయన్స్ అయినా కానీ, లెట్ ఇట్ బి విత్ బీజేపీ ఆర్ టీడీపీ, 70% ఏకీవిస్తే చాలు. 30% అన్నీ మనం ఏకీవించాల్సిన అవసరం లేదు. అలాగని గొడవ చేయాల్సిన అవసరం కూడా లేదు. 70% ఏకీభవించాం కదా, ఆ మిగతా 30% మనం ఏకీభవించిన అంశాలు ఇంటర్నల్గా కూర్చొని మాట్లాడుకుంటాం. ఈ రోజున మీకు బేతపూడి, పెనుమాక, ఉండవల్లి, ఇంకో గ్రామం, ఇంకోటి ఏంటి, ఉద్దనరాయనపాలెం. నేను ఎందుకు చెప్తున్నానంటే, మన ఆ రోజున టీడీపీ సపోర్ట్ చేసినప్పుడు అవన్నీ ల్యాండ్ ఎక్విజిషన్ యాక్ట్కి వెళ్ళిపోవాలన్నీ. ల్యాండ్ ఎక్విజిషన్ యాక్ట్ గవర్నమెంట్ నిర్ణయించుకుంటే ఎవరు ఆపలేరు దాన్ని. ఎమినెంట్ డొమైన్ అంటే సార్వభౌమాధికారం ప్రభుత్వానికి ఉంటుంది ప్రతి ఆస్తి మీద, వాళ్ళు తీసేసుకోవచ్చు. ప్రజల కోసం అనుకున్నప్పుడు గవర్నమెంట్ ఎమినెంట్ డొమైన్ వాడి తీసేసుకోవచ్చు. ఆ రోజున నేను ఈరోజు చెప్తున్నాను మీకు, చంద్రబాబు గారితో నేను వెళ్ళి మాట్లాడి నేను అది ఆప్ చేశాను. ల్యాండ్ ఎక్విజిషన్ యాక్ట్ ఆయన రిక్వెస్ట్ చేశాను, మీరు ల్యాండ్ ఎక్విజిషన్ యాక్ట్ దయచేసి మీరు ఉపసంహరించుకోండి. ఒక సుదీర్ఘంగా 1 గంట తర్వాత, అప్పుడేం నిర్ణయం తీసుకోలేదు, ఎందుకంటే నాకు డెవలప్మెంట్ కోసం ల్యాండ్ ఉండాలి, అది ఆయన విధానం, ఆయన పాయింట్ ఆఫ్ వ్యూ ఆయన చెప్పారు. నేను నా పాయింట్ ఆఫ్ వ్యూ నేను చెప్పాను, సోషల్ యాంగిల్ చెప్పాను, ఎలాంటి అణగారిన వర్గాలు ఉన్నాయో చెప్పాను. అన్నీ చెప్తే ఆ నెగోసియేషన్, ఆ డిస్కషను ఈ రోజున ల్యాండ్ ఎక్విజిషన్ యాక్ట్ ఆపింది. ఇంత భూములు కోల్పోయినా కానీ ఆ పెనుమాక, ఈ బేతపూడి రైతులు ఇంకా ఉన్నారంటే అది జనసేన తీసుకున్న నెగోసియేషన్ కెపాసిటీ. ఎందుకు చెప్తున్నానంటే 70% మనం అగ్రీ చేసినా కానీ 30% అగ్రీ చేయని వాటిల్లో స్టిల్ నెగోషియేట్ చేయొచ్చు. మాకు ఇది ఇబ్బందిగా ఉంది ఈ అంశం. కొన్ని కామా పెడతాం, కొన్ని పోస్ట్పోన్ చేస్తాం, కొన్ని సరైన నిర్ణయాలు తీసుకుంటాం. సో అలయన్స్లో చాలా కీలకమైంది 100% రైట్గా ఉండాలని మీరు ఆశించవద్దు.
అది వ్యక్తుల దగ్గర నుంచి. ఎందుకంటే వాళ్ళ నాయకుడు చాలా పద్ధతిగా మాట్లాడచ్చు. కింద ఉన్న కార్యకర్త ఎవరో ఒక పోస్ట్ పెడితే దానికి మీరు రియాక్ట్ అయిపోకండి. అలాగే మనం కూడా మేము మీకు అండగా ఉన్నామని చెప్పేసి మనం కూడా ఎవరు రెచ్చిపోకండి. ఎవరిని కూడా పొలిటికల్ ప్రాసెస్లో అండర్మైన్ చేయొద్దు. లెట్ ఇట్ బి వైసీపీ ఆల్సో. వైసీపీని కూడా మీరు అండర్మైన్ చేయకండి. భారతీయ జనతా పార్టీ జాతీయ స్థాయిలో ఉన్న పార్టీ మనతో పొత్తు పెట్టుకుందంటే వాళ్ళు తగ్గారని కాదు, మనం పెరిగామని కాదు. మన అవసరాన్ని గుర్తించారు, మనం వాళ్ళు గుర్తించాలంతే, గౌరవించాలి. సో అది వైసీపీ, అది మీరు టీడీపీకి కూడా మీరు అదే అన్వయించాలి. అందుకని టీడీపీని దయచేసి ఎక్కడా కూడా మన నాయకులు ఎవరైనా సరే తగ్గించేలా మాట్లాడితే అది పార్టీ వ్యతిరేక చర్యగా నేను చూస్తాను. ఎందుకంటే ఎందుకు వ్యతిరేక చర్యగా చూస్తాను, ఇది నేను కోట్లాది మంది ప్రజల తాలూకు భవిష్యత్తుని నిర్ణయించేది అలయన్స్. సో మీరు దానికి తూట్లు పొడుస్తున్నారంటే నాకు తూట్లు పొడవట్లా, జనసేనకు తూట్లు పొడవట్లా, ఏ ప్రజలకైతే నిలబడాలి అని అనుకుంటున్నామో దానికి తూట్లు పొడుస్తున్నారు. సో అందువల్ల ఐల్ టేక్ వెరీ స్ట్రింజెంట్ యాక్షన్ అన్నట్టు. అందుకని దయచేసి అది చిన్న చిన్న స్థాయిల్లో కూడా మనం సరిదిద్దుకొని వెళ్దాం. అలాగే మీరు అందరూ కూడా, నేను ప్రతి నియోజకవర్గపు ఇన్ఛార్జ్ తోటి, అక్కడున్న కీలకమైన పనిచేసే కీలకమైన వ్యక్తులందరితోటి ఈ 9-10వ తారీఖు నుంచి అందరితో ప్రతి నియోజకవర్గం ఇంటరాక్ట్ అవుతాను. ఇక్కడే కొన్నిసార్లు నేను కావాలంటే అక్కడికి వస్తాను, రాజమండ్రి లాంటి చోట్ల ఉంటే, కొన్నిసార్లు ఇక్కడే. దాని డిపెండ్స్ ఆన్ దట్. నేను అందరితో ఇంటరాక్ట్ అయ్యి మీ అందరి ఒపీనియన్స్ తీసుకొని, అలాగే నా దగ్గర డేటా కూడా ఉంది, ఎవరు ఏ స్థాయిలో పని చేశారు, ఎలా చేశారు, కెపాసిటీ ఏంటి అనేది. సో భవిష్యత్తులో మనం ఫామ్ చేయబోతున్న గవర్నమెంట్కి ఎలా పని చేయబోతున్నాం, ఏ స్థాయిలో పని చేయాలి, వీటన్నిటి మీద నేను మీ విలువైన అభిప్రాయాలు తీసుకుంటాను, మీ విలువైన సమయం తీసుకొని. భవిష్యత్తులో ఒక 10 years, దశాబ్దం జగన్ రాజకీయాల వైపు చూడకూడదు. దశాబ్దం ఆ తర్వాత అతను మనిషి మంచిగా మారిపోయి గొప్ప వ్యక్తిగా అయిపోతే నాకు తెలియదు, కానీ అతనిలో విషం ఉన్నంత వరకు అతను రాజకీయాలకు రాకుండా చూసుకునే బాధ్యత జనసేన తీసుకుంటాను. నేను చాలా బలంగా నిర్ణయించుకున్నాను. ఆంధ్రప్రదేశ్ విభజనలోప్పుడు ఒక్క నాయకులు కూడా సమిష్టిగా లేకపోవటం వల్ల నష్టపోయాం మనందరం. స్టీల్ ప్లాంట్కి మైన్స్ తెచ్చుకోలేకపోయాం, క్యాప్టివ్ మైన్స్. ఇంకా భవిష్యత్తులో ఆంధ్రప్రదేశ్కి సంబంధించి తప్పులు జరగకూడదు, జరగనివ్వం. దానికోసం ఎన్ని ఇబ్బందులైనా పడతాం. సో నేను అనేది మీ అందరి సహాయ సహకారాలు లేనిదే ముందుకు వెళ్ళటం కష్టం. సో దీన్ని మీరు బలహీనతగా తీసుకోవద్దు, బాధ్యతగా తీసుకోవద్దు. సో మీరు అర్థం చేసుకుంటే మన ప్రయాణం సులువు అవుతుంది. భవిష్యత్తులో జనసేన టీడీపీ ప్రభుత్వాన్ని స్థాపించడానికి చాలా తేలికైపోతుంది. అలా కాకుండా నాతో మామూలుగా నుండి బయటికి వెనక నుంచి పొడుస్తూ ఉంటే అది ఏదో ఒక రోజు వచ్చేస్తుంది బయటికి. సమస్య ఏంటంటే నా దగ్గరికి ఎవరు నోట్లో ఉండట్లా, రికార్డులు చేస్తున్నారు అందరూ. మీరేం మాట్లాడుతున్నారో మీరు అందరూ అనుకుంటున్నారేమో, కానీ ఎవరో మీ కిచెన్ బట్టలు పెట్టి రికార్డ్ చేసి నాకు పంపిస్తున్నారు, ఇలా మాట్లాడాడు సార్. నేనేమనుకుంటానంటే ఏంటి పర్లేదు కదా, ఒక ఇంట్లో అనుకున్నాక ఒక మాట అనుకోకుండా ఎందుకుంటాం, నన్ను తిట్టుకోకుండా ఎందుకుంటారు, తిట్టుకుంటారు తప్పదు, అది నాకు ఓకే. కానీ నాట్ ఎట్ ద కాస్ట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్. సో వెరీ వెరీ క్లియర్ అబౌట్ ఇట్. సో నాకు మీ అందరి సహాయ సహకారాలు కావాలి, మీ అందరి అవగాహన నాకు కావాలి. మీ అందరి సంపూర్ణ సహకారం లేనిదే మనం నిజంగా ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తుని నిర్మించలేం. అందుకని ఒకటి అరా ఇలాంటి ఆలోచనలు ఏదైనా ఉన్నా కానీ దయచేసి మీరు పెద్ద హృదయంతో అర్థం చేసుకొని ఈ అలయన్స్కి రేపొద్దున పిఎస్సి చైర్మన్ పెద్దలు నాదెళ్ల మనోహర్ గారు అందరం కూర్చున్నాం. ఉమ్మడి కార్యాచరణ వీటన్నిటిని దృష్టిలో పెట్టుకొని 100 రోజుల్లో ప్రతిరోజు ఒకటే గోల్ పెట్టుకుందాం. ప్రతిరోజు జగన్కి 0.5% ఓటు ఎలా తగ్గాలి, ఒక 0.5% తగ్గాలి. ప్రతిరోజు రోడ్డు మీదకి వెళ్తే జగన్కి 0.5% తగ్గాలి. జగన్కి యుద్ధం కావాలి కదా, జగన్కి యుద్ధం ఇద్దాం. కురుక్షేత్ర యుద్ధం అయితే మాకు తెలియదు, ఎందుకంటే నేను
మాట్లాడుతూ అతను పాండవులు అనుకుంటున్నారు కదా. నేను అర్జునుడిని కృష్ణుని ఇవన్నీ కాదు, కానీ జగన్ కోరుకున్న యుద్ధం అయితే ఇస్తాం. జగన్ ఓడిపోయే యుద్ధం ఇస్తాం మీకు. మేము గెలిచే యుద్ధం ఇస్తాం. యుద్ధం తాలూకు అంతిమ లక్ష్యం అభివృద్ధి. యుద్ధం తాలూకు అంతిమ లక్ష్యం శాంతి, సుస్థిరత. ఇప్పటిదాకా ఆంధ్రప్రదేశ్ నలుగుతూ ఉంది. ఈ 2024 ఎన్నికల తర్వాత ఆంధ్రప్రదేశ్ భారతదేశంలోనే అత్యంత ఉన్నతమైన రాష్ట్రంగా తీసుకెళ్లే బాధ్యత మనం తీసుకోవాలి. తీసుకుందాం. మనలో మన పొరపక్షాలు లేకుండా, సమస్యలు లేకుండా సమిష్టిగా ముందుకెళ్దాం. నేను మిమ్మల్ని ప్రతి ఒక్కరిని గుర్తించే బాధ్యత, మిమ్మల్ని పెంచే బాధ్యత నేను తీసుకుంటాను. నేను మీకు చాలా స్పష్టమైన క్లియర్ కట్ అనాలిసిస్ ఇస్తాను మీకు. అకార్డింగ్లీ విల్ టేక్ ద కాల్. సో ఐ నీడ్ యువర్ సపోర్ట్. అండ్ మీ అందరి సహాయ సహకారాలు కావాలని కోరుకుంటూ మనస్ఫూర్తిగా మీ అందరికీ, మీ విలువైన సమయాన్ని ఇచ్చిన పెద్దలందరికీ, నాయకులందరికీ, మహిళలందరికీ, మహిళా నాయకురాలందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకున్నాను. జై జనసేన.